హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పెన్షనర్ల డీఏ, డీఆర్ అర్రెస్ట్‌కు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లో 2022లో అమల్లోకి వచ్చిన పీఆర్సీ 23% షిప్‌మెంట్‌ను ప్రభుత్వం జూలై 2018 నుంచి వర్తింపచేసింది. అంటే 2018 జూలై నుంచి 2021 వరకు వచ్చిన జీత తేడాలు మొత్తం పీఆర్సీ అర్రెస్ట్‌గా పరిగణించబడ్డాయి. కానీ ఈ మొత్తం అర్రెస్ట్‌ను ప్రభుత్వం ఒకేసారి క్యాష్‌గా ఇవ్వలేదు. ఇది ముఖ్యమైన విషయం. ఈ 2018 జూలై నుంచి 2020 డిసెంబర్ వరకు సుమారు 30 నెలల కాలానికి సంబంధించిన పీఆర్సీ అర్రెర్స్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ బకాయిలను పూర్తిగా నగదు రూపంలో చెల్లించడం కాకుండా, ప్రధానంగా జీపీఎఫ్, ఓపీఎస్ ఉద్యోగులకు మరియు సిపిఎస్ ఖాతాలో జమ చేయడం. అంటే ఓపీఎస్ ఉద్యోగులకు వారి జీపీఎఫ్ ఖాతాలో క్రెడిట్ చేశారు. ఇక సిపిఎస్ ఉద్యోగులకు వారి అకౌంట్‌లో జమ చేశారు. ఈ మొత్తం డబ్బు ఉద్యోగుల చేతికి నేరుగా రాలేదు. ఇది వాస్తవం. అంటే ఈ 30 నెలల పీఆర్సీ అర్రెర్స్‌లో ఓపీఎస్ ఉద్యోగులు జీపీఎఫ్ ఖాతాల్లో క్రెడిట్ అయ్యాయి. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఖాతాలో జమ చేశారు. ఇదే సమయంలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ముందుగా 27% ఐఆర్ వచ్చింది. పీఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఐఆర్ మరియు కొత్త షిప్‌మెంట్ మధ్య తేడా వల్ల కూడా కొన్ని లెక్కలు సర్దుబాట్లు జరిగాయి. అందువల్ల ఉద్యోగులు అనుకున్నంతగా చేతికి డబ్బు రాలేదు. అలాగే జనవరి 2019 నుంచి 2021 వరకు మరో 30 నెలల అర్రెస్ట్‌కి సంబంధించి తెలుసుకుందాం. ఇది వేరే పీఆర్సీ అర్రెస్ట్ కాదు. ఇది ప్రధానంగా డీఏ అర్రెస్ట్‌కు సంబంధించింది. 2019 జనవరి నుంచి 2021 వరకు కేంద్రంతో పోలిస్తే రాష్ట్రంలో డీఏ పెంపులు నిలిపివేయబడ్డాయి లేదా ఆలస్యమయ్యాయి. ఈ కాలానికి సంబంధించిన డీఏలు పూర్తిగా క్యాష్‌గా చెల్లించలేదు. ప్రభుత్వం వీటిని దశల వారీగా లేదా వాయిదాలుగా చెల్లించాలి అనే విధానాన్ని అనుసరించింది. ఇక వాస్తవ పరిస్థితి చూస్తే ఈ డీఏ అర్రెస్ట్ కొంత మాత్రమే విడుదల చేశారు. చాలా భాగం ఇంకా పెండింగ్‌గానే ఉంది లేదా దశల వారీగా చెల్లింపుల్లో ఉంది అనుకోవాలి. పూర్తి క్లియరెన్స్ అయితే ఇప్పటివరకు జరగలేదు. అలాగే 2019, 20 మధ్య మరో 9 నెలల అర్రెస్ట్‌కి సంబంధించి ఇది కూడా ప్రధానంగా డీఏ ఫ్రీజ్ పీరియడ్ ప్రత్యేకంగా కోవిడ్ సమయంలో సంబంధించినది. ఆ సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా డీఏలను నిలిపివేసింది. ఈ 9 నెలల డీఏ బకాయిలను కూడా వెంటనే క్యాష్‌గా ఇవ్వలేదు. ఇక ఈ 9 నెలల డీఏ అరెస్ట్ పరిస్థితి చూస్తే పూర్తిగా క్యాష్‌గా చెల్లించలేదు. కొంత భాగం తర్వాత దశలో అడ్జస్ట్ చేశారు. ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పుడు మొత్తంగా చూస్తే 2018 జూలై నుంచి పీఆర్సీ అరియర్స్ 30 నెలలు. క్యాష్ కాదు. ఓపీఎస్ వారికి జీపీఎఫ్‌లో, సీపీఎస్ వారికి ప్రాన్ ఖాతాలో జమ చేయడం జరిగింది. అలాగే 2019 నుండి 21 వరకు డీఏ అరియర్స్ సుమారు 30 నెలలు. ఇవి కూడా పూర్తిగా చెల్లించలేదు. దశల వారీగా పెండింగ్‌లో ఇంకా ఉన్నాయి. అలాగే 2019 నుంచి 20 వరకు 9 నెలల డీఏ అరియర్స్‌కు సంబంధించి కోవిడ్ సమయంలో నిలిపివేత. ఇవి కూడా ఇంకా పూర్తిగా క్లియరెన్స్ అయితే కాలేదు.